మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ రాశుల వారికి ఏ సందర్భానుచితంగా ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక మనం చూసినట్లయితే పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. దాదాపుగా గురు నక్షత్రము, శని నక్షత్రము, బుధ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు, అట్లాగే చంద్రుడు, ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క చంద్రగమనము ప్రతి 2.5 రోజులకి ఒకసారి రాశి మారుతూ ఉంటుంది, 3 నక్షత్రాలు మారిపోతూ ఉంటుంది. కాబట్టి చంద్రగమనాన్ని బట్టి మీ మానసిక వేగము పెరగటమా, తగ్గటమా, మరి మనసులోంచే ప్రతి ఒక్క కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కోపం రావాలన్నా మనసే, అవతల వాళ్ళని ప్రేమించాలన్నా మనసే, తిండి తినాలన్నా మనసే, తిన్న తిండి అరగాలన్నా మనసే. ఏ పని చేయాలన్నా మనసు స్పందించకపోతే మీరు చేసే ప్రతి పనిలో కూడా నైపుణ్యత, ప్రావీణ్యత, ఎదుగుదల ఉండదు. మరి అటువంటి మనసుకి కారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి ఆధిపత్యము కర్కాటక రాశికి సంబంధించి. మరి కర్కాటక రాశి వారు ఊరికే చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా గురుడు యోగించేటటువంటి గురుడు ధనకారకుడై, సంతానకారకుడై, విద్యాకారకుడై, ఏదైనా గృహ విషయార్థమై కారకుడై ఉన్నటువంటి ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటటువంటి గురుడు మరి 5 నుంచి కూడా వక్రించాడు. ఆల్రెడీ వక్రించి 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ మామూలుగా 12లో ఉండటమే కొంచెం ఇబ్బంది అనుకుంటే వక్రించి 12లో ఉండటం అనేటటువంటిది కొంత ఇబ్బందులను కలుగజేసే పరిస్థితి. ఇందా చెప్పిన విషయాలన్నింటిలో కొన్ని ఇబ్బందులు. ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో బంధుమిత్రాదులతో అవసరం లేనటువంటి విషయాలలో మీరు అటు తండ్రిపరమైన బంధువులు కావచ్చు, తల్లిపరమైనటువంటి బంధువులు కావచ్చు, లేకపోతే మేనరికం అంటే మేనమామలు, మేనత్తలు, వీరికి సంబంధించిన విషయాలలో ఉద్యోగం గురించి కావచ్చు, పూర్వం ఇచ్చినటువంటి అప్పుల విషయంలో కావచ్చు, లేకపోతే ధన విషయంలో కావచ్చు,
బాండింగ్ సంతకాలు పెట్టేటటువంటి విషయాల్లో కావచ్చు, ఏ రూపకంగానైనా సరే ఈ విషయాలలో గురువు 12లో వక్రించి ఉండటం అనేటటువంటి దోషం కాబట్టి ఈ విషయాలలో గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి. ఏదేమైనప్పటికీ కూడా డిసెంబర్ 16 నుంచి మరి ఈ యొక్క కుజుడు డిసెంబరు 7వ తేదీన 6లోకి మారటం ద్వారా ఈ నెలలో ఈ కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు సంతానరీత్యా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోయి చక్కగా వారు చేసుకున్నటువంటి దైవారాధనలు కావచ్చు, వారు అంతకుముందు చేసుకున్నటువంటి పూజలు, హోమాలు, జపతపాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, వీటి వలన సంతానపరమైనటువంటి కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కొంచెం ధనపరంగా చక్కటి యోగాల్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులకి చక్కటి మేధస్సుని, ఆలోచనల్ని, దాని ద్వారా వారికి కీర్తి ప్రతిష్టల్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి యోగాన్ని కూడా ఈ కేతువు ద్వితీయంలో ఉండి ఆయన ఉన్న నక్షత్రానుసారము కొంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే దూర ప్రాంతానికి సంబంధించిన విషయాలలో వీరికి వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత మార్పులు చేర్పులు కలగడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో చక్కటి, అంటే దేవస్థానాల్లో కావచ్చు, మఠాల్లో కావచ్చు, పీఠాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఈ గవర్నమెంట్కు సంబంధించిన మిలిటరీ వ్యవస్థ, లేకపోతే డాక్టర్ల దగ్గర కావచ్చు, వీరికి చక్కటి ఉద్యోగ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగం రావడానికి మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని ద్వారా అనుకూలమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా కుజుడి యొక్క మార్పు వలన డిసెంబర్ 7 తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమని చెప్పుకోవాలి. డిసెంబర్ 16 తర్వాత రవి కూడా 6వ స్థానంలోకి రావటం, ఈ 2 గ్రహాలు కూడా మిత్రరాశి అయినటువంటి మరి ఆ ధనుస్సు రాశిలో ఉండటం ద్వారా కీర్తి ప్రతిష్టలు, మన్ననలు, పురస్కారాలు, అంటే గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ఏదైనా మీరు మంచి పని చేసి లోకహితార్థమై సంఘంలో సేవ చేయడం ద్వారా, ఉద్యోగంలో మీకున్నటువంటి నైపుణ్యాన్ని చూపించడం ద్వారా, మీకున్నటువంటి నాలెడ్జ్ వైజు చక్కగా గవర్నమెంట్ గౌరవ పురస్కారాలు కానీ, లేకపోతే ఏదైనా సరే మీకు దగ్గరలో కొన్ని చారిటబుల్ ట్రస్టుల ద్వారా కానీ మీకు అనుకూలమైనటువంటి సన్మానాలు జరుగుతాయి. మిమ్మల్ని పొగడతలో ముంచిచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శుక్రుడు కూడా మీకు అనుకూలమైన స్థానాల్లోనే ఉన్నాడు ఈ నెలంతా కూడా. కాబట్టి సంతాన విషయంలో కావచ్చు, గృహ విషయంలో కావచ్చు, విద్యార్థుల విద్య విషయంలో కావచ్చు చక్కటి ప్రతిభావంతులై అట్లాగే సంతానవంతులై ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కుజక్షేత్రము అవటం ద్వారా కొంత పిండోత్పత్తి విషయంలో, అట్లాగే అండంలో కొన్ని ఇబ్బందులు, అంటే స్త్రీలకి అండంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు, హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ల వలన, పీరియాడిక్ సమస్యల వలన వీరు గర్భాన్ని ధరిస్తున్నాము అనుకునే మంచి ఆలోచన, సంతోషమైనటువంటి విషయంలోనే కొన్ని ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే కర్కాటక రాశి వారు, ముఖ్యంగా స్త్రీలు, ఈ యొక్క నెల రోజులు కూడా శుక్రగ్రహము అక్కడ ఉండటం చాలా మంచిది. 5వ స్థానంలో సంతానం గురించి కానీ, ప్రేమికులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉంటారో వారు కానివ్వండి, నిమ్మకాయ పులిహోర కానీ, లేకపోతే చింతపండుతో చేసినటువంటి పులిహోర కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టండి. 10 మందికి మీ చేత్తో పంచండి. దాని ద్వారా ఆయన అనుగ్రహం కలిగి మీకు సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానోత్పత్తి, అట్లాగే ప్రేమ విషయాలలో మీకు చక్కటి అనుకూలత కలగటము జరగటానికి అవకాశం ఉంటుంది. బుధుడు కూడా 5వ స్థానంలో ఉండటం ద్వారా కర్కాటక రాశి వారికి బంధువులతో కూడుకున్నటువంటి ధన లాభాల విషయంలో కావచ్చు, వ్యాపార క్రయ విక్రయాదుల విషయంలో కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా సరే వ్యాపారంలో పెట్టినటువంటి, అంటే ఇంట్లో కూడా చెప్పకుండా, కుటుంబంలో ఎవరికి చెప్పకుండా మీరు ఏదైనా షేర్స్ కానీ, ఏదైనా ఈ ఫోన్ ద్వారా కానీ మీరు కనుక ఫోన్పే ద్వారా కానీ చెల్లించి ఉంటే ఆ విషయంలో కాస్త ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది ఈ నెలలో కూడా. కాబట్టి కొంచెం తెలివితో జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి. ఏదైనా షేర్స్ కొనేటప్పుడు కానీ, డబ్బుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ. అట్లాగే ఏదో ప్రాంతానికి వెళ్ళాలి, మనసు బాగాలేదు అని ఏదైనా ప్రాంతాలకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన కలిగినప్పుడు ఆలోచించండి, ఇది ఎంతవరకు న్యాయము. ఇలా వెళ్ళటం ద్వారా, అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో సమస్యల వలన కావచ్చు, బంధువులు ఏదో అన్నారని కావచ్చు, లేకపోతే మీరు అనుకున్న సంకల్ప ఫలితం కలగలేదని కావచ్చు, లేకపోతే అప్పులు చేసి మేము ధనాన్ని మేము వ్యాపారంలో పెట్టాము, దానికి తగ్గ ఫలితం రాలేదని చెప్పి మానసికంగా నిర్వీర్యమై దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితిగా రావచ్చు. ఇలాంటి విషయాలలో
మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతానపరమైనటువంటి ఆలోచనలో కూడా కొన్ని తేడాలు వస్తాయి కర్కాటక రాశి వారికి. అట్లాగే అష్టమ రాహు దోషం అనేది చాలా చాలా కఠినత్వం కాబోతోంది ఈ డిసెంబర్ నెల నుంచి కూడా. కాబట్టి రాహుగ్రహానికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి స్తోత్రాన్ని, దుర్గా ద్వాదశ లేదా అమ్మవారికి నిత్యము ఎరుపు పూలతో దుర్గా అష్టోత్తరంతో కానీ కంపల్సరీ పూజ చేసుకోండి. అట్లాగే దుర్గాదేవి హోమాల్లో పాల్గొనండి. జన్మజాతక రీత్యా మీకు గనక ఈ రాహు చెడ్డవాడైతే గనక ఒక్కోసారి మన ప్రాణం దాకా కూడా వచ్చే అవకాశం కలుగుతుంది. ఎన్నో అవమానాలు, అనుమానాలు తట్టుకోలేక, అనుకున్న అభీష్టాలు నెరవేరలేక, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు రాక ఉన్నది ఊడిపోయి ఇట్లా ఎన్నో సమస్యలు. ఎందుకంటే 9లో ఉన్నటువంటి శని కూడా అంత మంచివాడు కాదు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహు దోషము చాలా చాలా కఠినత్వము, కుటుంబంలో ధన విషయంలో కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ జరగడం ద్వారా వీరు తట్టుకోలేని పరిస్థితి కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రవి కుజుల యొక్క బలము మిమ్మల్ని చాలా చాలా వరకు ఆర్థిక విషయాల్లో కానీ వృత్తి విషయాల్లో కాపాడే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద గ్రహాలు కాబట్టి రాహువు, శని మాత్రము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము. అట్లాగే గురుడు కూడా బాలేదు కాబట్టి ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి ఏదైనా దోష పరిహారంగా మీరు చేసుకోండి. ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన మర్చిపోకండి. అట్లాగే మీ జన్మజాతక రీత్యా దశాంతర దశలు తెలుసుకొని వాటితో ఏదైనా రాహుకి సంబంధం ఉందా, మీ జాతకంలో రాహుగ్రహం ఎక్కడుందో తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి దోషాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. లేనిపోని సమస్యల్లో ఇరుక్కోటాలు, అవసరం లేనటువంటి విషయాల్లో, అంటే కొంతమంది ట్రస్టుల్లో, చారిటబుల్ ట్రస్టుల్లో లేకపోతే ఏదో మంచిగా లాభం జరుగుతుందని చెప్పి డబ్బులు పెట్టి అవన్నీ నష్టపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ వృద్ధిలో ఇచ్చే అవకాశము. అవసరం లేకుండా మీ మీద అభాండాలు వేసి పోలీసులు వచ్చి లేనిపోని, అంటే అది ఏ కేసులైనా కావచ్చు, దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాల విషయంలో మిమ్మల్ని పోలీసులు మీ మీద కేసులు పెట్టచ్చు. ఇలాంటివి ఎన్నో సంబంధించినటువంటి ఇబ్బందుల్లో కర్కాటక రాశి వారికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దుర్గాదేవి ధ్యానం చేయండి, దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయండి. నిత్యము ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రాన్ని చక్కగా నానుడిగా చేసుకోండి. ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందండి. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.